పట్టాభి అన్నమాట ప్రజలకు అర్థం కాదు కాబట్టి నేను తిట్టొచ్చా మిమ్మల్ని? ఒప్పుకుంటావా? విజయకిరణ్ పట్టాభి అన్నమాట ప్రజలకు అర్థం కాదు కాబట్టి అది నేను తిడితే సరిపోతా? సమర్థిస్తావా? వద్దులేండి అన్నది నేను తిడితే ఇబ్బంది సమర్థిస్తావా నువ్వు? మీరు అన్నమాట క్లారిటీ మళ్ళీ చెప్పండి. నాకు అర్థం కాదు. ప్రజలకు అర్థం కాదు కాబట్టి అదే మాట నేను నిన్ను తిడితే గమ్ముకుంటావా? నేను ఒక మాట చెప్తా వినండి. మీరు అన్నమాట ఏంటి? పట్టాభి గారు అన్నారు అంటున్నారు. పట్టాభి గారు అన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పాల్గొనడం కరెక్ట్ అని మీరు అంటున్నారు. ఎవరు? ఇటు వెంకటేష్ గారు అంటున్నారు, మీరు అంటున్నారు. వెంకటేష్ గారు మీరు పట్టాభి గారు అన్న మాటకే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెడితే అంబటి రాంబాబు గారు అన్న మాటకి ఏం చేయాలి చెప్పండి? మీరు ఏం చేయాలి చెప్పండి? మీరు నువ్వు అన్నావు కదా, నేను అడుగుతా. పట్టాభి అనే ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఒక్క నిమిషం అండి విజయకిరణ్ గారు, మీకు ఒక ఆడియో వినిపిస్తాను సార్. ఏంటి సార్ ఈ బూతులు సుభాషితాలా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 100% ఎవరు తిట్టిన తప్పే కదా. మరి చైర్మన్ కాదండి. ఎప్పుడు అంబటి రాంబాబు వినండి, అప్పటికి ఇంకా అసలు అంబటి రాంబాబు గారు తిట్టినటువంటి బూతులు, ఆమె తిట్టినటువంటి బూతులు రెండు ఇద్దరు సమానమేనా? ఆమె అంబటి రాంబాబు గారు ఒకటేనా? ఆమె అంబటి రాంబాబు నేను ఒకటి వినిపిస్తాను. ఇప్పుడు మీరు చెప్తారు కదా, నేను చెప్తాను. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను. అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర ఫస్ట్ రాయి వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిరూపిస్తాను. అందరూ క్షమాపణ చెప్పేళ్తారని చెప్పండి. ఇప్పుడే నిరూపిస్తా. ఫస్ట్ రాయి విసిరింది మీ నాయకులు. దమ్ముంటే రండిరా నా కొడకల్లారా అని చెప్పి బూతులు తిట్టింది మీ నాయకులు. ఇప్పుడే నిరూపిస్తా మీకు. ఇప్పుడే నిరూపిస్తా. ఎంటర్ వైసీపీ నాయకత్వం క్షమాపణ చెప్తారని మాట్లాడదాం. దయచేసి మళ్ళీ మాట్లాడదురు, సమయం తక్కువ ఉంది. బుల్లెట్ ధర్మారావు గారు ఉన్నారు మనతోటి. బుల్లెట్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. ఏంటి బుల్లెట్ గారు, రాష్ట్రంలో మాజీ మంత్రుల ఇళ్లపైన దాడులు జరుగుతా ఉన్నాయి. వాళ్ళు కూడా నోటి దురుసు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు సహనం కోల్పోతా ఉన్నారు. ఎవరిది తప్పు, ఎవరు ఒప్పు? బుల్లెట్ గారు సార్ ముందుగా సార్ నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. సార్ ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకి, మరి లక్షలాది మంది 99 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులు, మా బ్రహ్మనాయుడు గారికి, యాజమాన్యానికి అందరూ కూడా నా కృతజ్ఞతలు, నా నమస్కారాలండి. ఏదైతే ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, గురింత కింద సామెత గుర్తు తీసుకొచ్చారు శేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడే దాంట్లో వాస్తవాలు కొన్ని ఉంటే అవాస్తవాలు చాలా ఉన్నాయి. ఏమంటే మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడిని ఎవరు కూడా సమర్థించరు. 100% ప్రతి ఒక్కరు కూడా సభ్య సమాజంలో మనందరం బతుకుతున్నాం, సభ్య సమాజంలో ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నాం ముక్తఖండంతో. అలానే మీరేదో పెద్ద మహానుభావులు మాత్రం కాదండి. మీ హయాంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అదే జోగి రమేష్ గాని మరి మీరు గాని పార్టీ ఆఫీస్ తగలబెట్టినప్పుడు ఏమైందండి? పట్టాభి ఇంటి మీద దాడి చేసి